నిఖిల్ అండ్ కావ్య వీళ్ళిద్దరూ కూడా చాలా మంది సీరియల్స్ చూసే వాళ్ళకైతే తెలిసిన వాళ్ళే. వాళ్ళిద్దరూ గోరింటాకు సీరియల్‌లో అయితే యాక్ట్ చేశారనమాట. తర్వాత నిఖిల్ వేరే వేరే సీరియల్స్‌లో యాక్ట్ చేయడం అయితే జరిగింది. పాపులర్ అయితే అయ్యారనమాట. వాళ్ళిద్దరు కపుల్ ఫస్ట్ నుంచి చాలా ఇద్దరు కూడా మంచిగా ఫేమస్ అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ షోస్ చేసేవాళ్ళు, షార్ట్స్ చేసేవాళ్ళు, డాన్సులు చేసేవాళ్ళు. వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టేవాళ్ళు. సో, ఇలాగా వాళ్ళిద్దరిని కపుల్స్ అనడం అయితే స్టార్ట్ చేశారనమాట. వాళ్ళిద్దరికీ ఒక క్యూట్ నిక్‌నేమ్ కూడా పెట్టారనమాట. కాని అని, కావ్య అండ్ నిఖిల్. కేఏఎన్ఐ అని చెప్పి. సో, ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారనమాట. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారు అని చెప్పి. సడన్‌గా నిఖిల్ బిగ్ బాస్ స్టేజ్ మీద నేను సింగిల్ అనేటప్పటికి అందరైతే షాక్ అయ్యారనమాట. ఎందుకు అంటే ఇద్దరు చేసుకుంటారు, ఆల్రెడీ తను రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు, కమిటెడ్ అని చెప్తారనుకున్నారు. కాకపోతే చూస్తే అక్కడ సింగిల్ అని చెప్పారు. సో, అందరూ కూడా కావ్యకి, నిఖిల్‌కి బ్రేకప్ అయిపోయిందా, కావ్యకి, నిఖిల్‌కి బ్రేకప్ అయిపోయిందా అని అయితే సెర్చ్ చేస్తున్నారు. యాక్చువల్లీ నిఖిల్ ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. ఏంటంటే వాళ్ళు ఇంకా కూడా ఫ్రెండ్స్ లాగే ఉన్నారు. మ్యారేజ్ దాకా వాళ్ళు ఎప్పుడు డిస్కషన్స్ అయితే చేసుకోలేదు అని. ఇంకొకటి ఏంటి అంటే పీపుల్ వాళ్ళని ఒక కపుల్‌గా యాక్సెప్ట్ చేశారు. సో, అందుకే వాళ్ళు ప్రతి షోలోనూ కపుల్‌గా చేశాము అని చెప్పి. అండ్ వాళ్ళైతే వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ ఒకళ్ళకి ఒకళ్ళు అన్‌ఫాలో అయితే చేసుకున్నారనమాట. సో, మీరేమనుకుంటున్నారు? వాళ్ళు నిజంగానే బ్రేకప్ అయ్యారా? లేకపోతే బిగ్ బాస్ షోకి తను వెళ్తున్నాడు అని చెప్పి అది తనకి నచ్చక బ్రేకప్ అయ్యారా? యాక్చువల్లీ కొంతమంది ఏమంటున్నారంటే బిగ్ బాస్ షోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ ట్రోల్ చేస్తారు కాబట్టి అది కావ్యకి ఇష్టం లేక దూరంగా ఉంది, బిగ్ బాస్ షోకి వెళ్తున్నాడు అని చెప్పి కూడా కొన్ని స్పెక్యులేషన్స్ అయితే జరుగుతున్నాయి. వీటి మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.